వెల్కమ్ టు లలిత ఇన్నోవేషన్. ఈరోజు సింపుల్గా కందిపప్పుతో టమాటా పప్పు ఎలా చేయాలో బిగినర్స్కి యూజ్ అయ్యేటట్టు చేస్తాను చూడండి. 2 గ్లాసెస్ అంటే 2 టీ కప్పుల వరకు టమాటా పప్పు కోసం పప్పు కడిగి పెట్టుకోవాలండి. దాంట్లోకి 3 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని, ఒక గ్లాస్ వాటరు, కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలండి. చూసారు కదా, ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పప్పు సగం కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కోసం పచ్చిమిరపకాయల కారంతో పాటుగా ఎండుమిరపకాయల కారం కూడా వేయాలండి. ఒక స్పూన్ సరిపోతుంది. చిటికెడు పసుపు, అదేవిధంగా కడిగి పెట్టుకున్నటువంటి చింతపండు దుమ్ము ఉంటుందండి, ఖచ్చితంగా కడుక్కోండి. ఎవరికి పులుపు తగ్గట్టు వాళ్ళండి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేస్తున్నాను 2 కప్పులకి. చాలా తక్కువ అండి, చూసి వేసుకోండి. అదేవిధంగా సగం టీ కప్పు వరకు నీళ్లు పోసుకొని, చూసిన విధంగా కొంచెం నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ వచ్చిన తర్వాత కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్నటువంటి పప్పుకి తాలింపు పెట్టుకోవడమేనండి. గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు మనకి నూనె పడుతుంది. దాంట్లోకి నూనె వేడైన తర్వాత 4 చిన్నులపాయలు దంచి వేసుకోవాలండి. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అండి. 1 ఎండుమిరపకాయ, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, అదేవిధంగా మినపప్పు. నేను ఇక్కడ జీలకర్ర వేసిన క్లిప్పు మిస్ అయింది, మీరు వేసుకోండి ఖచ్చితంగా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఉల్లిపాయలు. చూసారు కదా, ఫ్రై అయిపోయిన ఆనియన్స్. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు వేయంగానే మంచి అరోమా అనేది మనకి పప్పుకి వచ్చేస్తుందండి. ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పును కూడా తిరగబోసుకోవడమేనండి. ఇలా ఉడుకుతున్నటువంటి పప్పులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఫ్లేమ్ ఆపేయడమేనండి. అంతేనండి, సింపుల్గా టమాటా పప్పు వెరీ ఈజీ, బిగినర్స్కి కూడా చేసుకోవచ్చు. పప్పు అన్నం వెరీ టేస్ట్ కదా.